95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే స్పష్టం చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్. అల్లూరు జిల్లా రంపచోడవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పై ఏసీబీ దాడులు. 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అసిస్టెంట్ రేంజ్ ఆఫీసర్. ఇబ్రహీంపట్నం మండలంలో విద్యుత్ వైర్ షార్ట్ సర్క్యూట్, అగ్నికి ఆహుతైన 10 ఎకరాల మొక్కజొన్న పంట. మిర్యాలగూడ హనుమాన్పేట ఫ్లైఓవర్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్, హల్చల్ చేసిన ఓ మందుబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెందుర్తి నియోజకవర్గం కన్నూరు పంచాయతీ మడకపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ విచ్చేశారు. మంత్రి పాలెం నుండి మడకపాలెం వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం సుమారు 8.65 లక్షల రూపాయల నిధులతో అంగన్వాడీ భవనాన్ని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యంత పారదర్శకంగా పక్షపాతంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. తమ్ముడు అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం గల స్థానిక ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 50,000 రూపాయల నగదు తీసుకుంటూ అసిస్టెంట్ రేంజ్ ఆఫీసర్ డి లలిత కుమారి పట్టుబడ్డారు. టేకు చెట్లు తీసుకువెళ్లేందుకు పర్మిషన్ కొరకు కొండబాబు వద్ద 50,000 డిమాండ్ చేసినట్లుగా సమాచారం. దాడిలో అడిషనల్ ఎస్పీ షకీలా బాను, డీఎస్పీ రమణమూర్తి సిబ్బంది పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోటికలపూడి గ్రామం లంకపోలల్లో మొక్కజొన్న చేనులో విద్యుత్ వైర్ షార్ట్ సర్క్యూట్ అయి తెగిపడింది. దీంతో మంటలు చెలరేగి మొక్కజొన్న పంట పూర్తిగా 10 ఎకరాల వరకు దెబ్బతింది. చేతికి వచ్చిన పంట కాలిపోయి దెబ్బతినడంతో ప్రభుత్వం సహాయం చేయవలసిందిగా రైతులు కోరుకుంటున్నారు. లేదా టాటర్ రమ్మనండి, దున్నిద్దాం. లేకపోతే టాటర్ రమ్మను. అబ్బా కళ్ళ ముందు ఆగుతాయిపోతున్నాయి. అన్న రమ్మన్నా, టాటర్ రమ్మను. తీసుకెళ్ళు, బయట తీసుకెళ్ళు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం హనుమాన్పేట ఫ్లైఓవర్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఓ మందుబాబు హల్చల్ చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుకు సహకరించకుండా కానిస్టేబుల్ లింగారెడ్డిని కారుతో 50 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ లింగారెడ్డికి గాయాలయ్యాయి. లింగారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. కారు ఆపకుండా పరారైన వ్యక్తిపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కారు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో పరువు హత్య జరిగింది. ప్రేమ వ్యవహారంలో యువతి కుటుంబ సభ్యులు ముత్తె మహేష్ అనే యువకుడిని నడి రోడ్డుపై దారుణంగా హత్య చేశారు. గ్రామస్తులందరూ చూస్తూ ఉండగా ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరిస్థితి ఏ కన్న తల్లికి రావద్దు. ఆడిది ఆ కనకర బిడ్డ ఇక్కడికి రావాలి. నా కొడుకు కనకర బిడ్డ కావాలి. నాకు కేసు అవసరం లేదు, నాకు న్యాయం అవసరం లేదు. ఈ కడుపు కూడా ఇంకో ఆడుకోవాలకు ఈ పరిస్థితి ఇంకో ఆడుకోవడానికి కావద్దు. ఆడిది ఎలా నా కొడుకు తప్పింది రేపు కొన్ని తప్పదని కారంటేంది. కడప జిల్లా బద్వేల్ నుండి బెంగళూరుకు బయలుదేరిన హిందూ ట్రావెల్స్ బస్సు రాణిబావి దగ్గర లారీని ఢీకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ లక్ష్మారెడ్డి గాయపడ్డారు. బస్సులో ఉన్న కొందరికి గాయాలయ్యాయి. బస్సు ముందర భాగం నుజ్జు కావడంతో డ్రైవర్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు. ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. पड़ा అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెందుర్తి నియోజకవర్గంలో పెను ప్రమాదం తప్పింది. పరవాడ ఇంజిన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద లారీ నుంచి ఐరన్ స్తంభాలు జారిపడ్డాయి. పరవాడ సింహాద్రి స్టీల్ కంపెనీ దగ్గర నుంచి రాంబెల్లి అండ్ L&T కంపెనీలకు తరలిస్తున్న సమయంలో ఇంజిన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద లారీ నుంచి ఐరన్ స్తంభాలు జారిపడడం వల్ల ఒక్కసారిగా వాహనదారులు ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. RTO అధికారులు ఎంక్వైరీ చేసి ఇటువంటి భారీ వాహనాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా అక్కడున్న ప్రజలు కోరుతున్నారు. అలాగే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు వేడుకుంటున్నారు. ఈ ఘటనపై పరవాడ పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేక్ తీసుకుందాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం. మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్,
మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వాటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వాటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం చిత్తవూరు గ్రామంలో ఈ నెల 19వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురైన నరసింహ అనే వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందడంతో దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ రాజు మాట్లాడుతూ కూరగాయల కోసం వస్తున్న నరసింహను పాలవేను ఢీకొందని వాపోయారు. నరసింహ మృతి చెందిన తర్వాత ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో వైద్యం చేయిస్తామని ఒప్పుకొని నేడు తప్పుకుంటున్నారని వాపోయారు. తమని చిన్న చూపు చూస్తూ దుర్భాషలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. జనార్దనం మాల్పల్లి గురించి ఒక బేడ తీసుకురామైనా వాళ్ళ తాగాను చికా చేసి మాట్లాడిన వాళ్ళ అట్టగాదండి. ఆ మాట్లాడేందుకండి మేము డబ్బులు అడిగాము ఆయన్ని వచ్చి మాట్లాడలేదు మీ ఇదంటే అని చెప్పాము. పోలీస్ స్టేషన్ మళ్ళీ ఇంకా పోలీస్
ఊళ్ళో పెద్దోళ్ళు ఉన్నారు. టమటూరులో మాకు ఇంతమంది వాళ్ళ మాట కాదని మేము ఆ మాట పెద్దోళ్ళు ఉన్నాయి, తీసుకోండి మాట్లాడి డబ్బులు అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు అనుకోకూడదు. ఊరికే వచ్చారు. పెద్దలు కూడా ఉన్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుకోవాలి వేరే ఆయన దగ్గర నేను మాల కూడా కలవాలి డబ్బులు జరగటం వరకు నన్ను పదా పోటీ చేస్తుంటారని చెప్పి ఫోన్ లేకపోవడం సర్పంచ్ గారు ఆయన కూడా పోయి వచ్చారు కూర్చొని మాట్లాడతాం వాడి వస్తుందని చెప్తే ఆయన ఎత్తుకోకుండా పోయిందండి. ఆయన లేడు అసలు వీళ్ళు మేమేం చేసామంటే మరి ఆయన లేడు కదా అంటారు. మరి దగ్గర వచ్చి మమ్మల్ని 15 లక్షలు అడిగారు. ఆ లక్షలు ఎవరు అడిగారు? 15 లక్షలు ఎందుకు అడిగారు? కూర్చొని మాట్లాడుతున్నాం. ఏ సమాధానం చెప్పలేకయ్యా మరి వెళ్తాను. నేను రాత్రి చచ్చిపోయినట్టు మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ డొక్క కొట్టుకుంటాం, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ లంజోడు బతుకున్నాడు చికా చేశారంటారు. మళ్ళీ మా మీద కేసు ఇద్దాను మళ్ళీ ఎప్పుడైనా వస్తే ఎస్సీలు ఆ ఒక రెండు మాట్లాడాలి. మేమేమైనా డబ్బులు అడిగి మీరు డబ్బులు కట్టండి, మాకు డబ్బులు ఎంత ఇవ్వాలని ఎప్పుడన్నా ఆయన అడగటం కానీ వాళ్ళ పెద్దలు కూడా ఉన్నారు. ఉమ్మలపాటి రాజా గారు ఆయన పిలిపిస్తాం, ఆయన అడిగాం. ఆయన మీరు కూడా మాట్లాడారు. మీరు మాట్లాడినప్పుడు ఏమన్నారు? ఆయన రాజోడు డబ్బులు ఏమడిగారు కూర్చోండి ఎంత కూర్చోండి సీఏ గారు మాట్లాడదాం. అది సార్ పక్కన మాట్లాడండి రారండి. రాజు ఏం జరుగుతుంది, ఏమో ఇదైంది అని ఆయన అడుగుతుంటే మాకు ఏం చెప్పాలో తెలియదు. ఆయన మేము వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ఉన్నోళ్ళే చచ్చిపోయింది అన్నారు. మేము అక్కడికి వెళ్ళకుండా అంటుంటే మేము మళ్ళీ ఇద్దరు మళ్ళీ మన ఎక్కడి నుంచి ఏం తీసుకెళ్తే ఇది చేసాము. మీకు కూడా చెప్పాను కదా, రేపు నుంచి కూడా వెళ్దామండి. అవును చచ్చిపోయాడు సమాధానం ఇక్కడికి వచ్చాం మనం 10 మంది కూర్చున్నాం కదా. అక్కడ ఎందుకు కూరగాయలకు వస్తుంది మరి వస్తుంటే పాలవయాలు చిత్తపూరు కట్టిన చెరువు దగ్గర ఆయన్ని ఢీకొట్టి దెబ్బలు తగిలి ఇదైనా కానీ అలా రోజు పోలీసు వారు వచ్చి మొత్తం అంతా చూసుకొని వెళ్ళారు. తర్వాత ఇక్కడ పెద్దలు ఏమన్నారంటే మేము వచ్చి మాట్లాడతామమ్మా, మీరు ఎక్కడ ఎటువంటి ఇది అవ్వద్దు అని చెప్తే దాన్ని బట్టి మేము ఏం మాట్లాడకుండా హాస్పిటల్ తీసుకెళ్ళాం. 4-5 హాస్పిటల్ తిప్పాం. రోజు 1,5,5 అని చెప్పి అన్నారు. మీకు ఎంతైతే అంత ఖర్చు మేము పెట్టుకుంటాం, మీరేం ఇది అవ్వద్దని చెప్పేసి ఆ ఆటో ఓనర్ వచ్చి మాతో చెప్పడం వల్ల మేము అసలు డబ్బుల గురించి కూడా మాట్లాడలేదు. ఆయనే వచ్చి ఇదైన తర్వాత మేము హాస్పిటల్ తీసుకెళ్ళాము. అమెరికన్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ క్రిటికల్ ఉంది, మేము అవ్వాలి కాదంటే మళ్ళీ నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. వాళ్ళు మేము బెడ్లు ఖాళీ లేవంటే
గుంటూరు మరి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ఈరోజు మరి 11 గంటలకి ఆయన చనిపోయాడు. ఇదేంటి పరిస్థితి అదని చెప్పేసి ఇక్కడ పెద్దలకు ఫోన్ చేసి ఇది పరిస్థితి అంటే మేము వస్తుందా మాట్లాడుతున్నాం అదని చెప్పేసి ఇదే ఒక మేము ఎస్సీలకి ఏంట్రా బుచ్చి మేము కట్టేది ఏంటి మేము చూసేది ఏంటి గుర్తిచ్చాం మీ ఇష్టం వచ్చింది ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఆ భాషా విధానం బాగోలేకపోతే మేము ఈరోజు ఇక్కడ చిత్తపూర్ సెంటర్లో మా ఎస్సీలు మొత్తం కలిసి ఇక్కడ కూర్చోవలసి వచ్చింది. మాకు మరి మా నైస్ గారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ నుంచి ఈ దీక్ష విరమించమని మరొకసారి మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే స్పష్టం చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్. అల్లూరు జిల్లా రంపచోడవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పై ఏసీబీ దాడులు 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అసిస్టెంట్ రేంజ్ ఆఫీసర్. ఇబ్రహీంపట్నం మండలంలో విద్యుత్ వైర్ షార్ట్ సర్క్యూట్, అగ్నికి ఆహుతైన 10 ఎకరాల మొక్కజొన్న పంట. మిర్యాలగూడ హనుమాన్పేట ఫ్లైఓవర్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్, హల్చల్ చేసిన ఓ మందుబాబు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.